2024 ఆగస్టు 15 వచ్చేసింది. ప్రతి ఒక్కరు 12 అయితే దేశభక్తి చాలా ఎక్కువ వచ్చేసింది. ప్రతి ఒక్కరు స్టేటస్లు పెట్టేశారు, మామూలుగా పెట్టలేదు. దేశభక్తి ఇంకా నరాల్లో పొంగిపోతుంది. ఒకడేమో ఖడ్గంలో సాంగ్స్ అంటాడు, ఒకడేమో మహాత్మాలో సాంగ్ అంటాడు, ఇంకా హిందీ సాంగ్స్ స్టేటస్ లో అబ్బో మిలిటరీ ఆర్మీ సెల్యూట్ అబ్బో చాలా మంది బాగానే పెట్టారు. బాగానే ఉంది. ఒక రోజులో మనకి 365 రోజుల్లో మనం జెండా పండుగ గురించి పట్టించుకోం, స్వతంత్రం గురించి పట్టించుకోం, మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తుండరు. ఆ రోజు ఎందుకో ప్రతి ఒక్కరు గుర్తొస్తారు. 12 దాటితే చాలు ప్రతి ఒక్కరు గుర్తొస్తారు. ఓకే, మంచిదే. 365 రోజుల్లో మనకు బాధ్యత లేకపోయినా ఆ ఒక్క రోజు గుర్తు పెట్టుకున్నాం అంటే పెద్ద విషయం, గొప్ప విషయం. పోన్లే, ఆ ఒక్క రోజైనా గుర్తుకొస్తుందంటే హైలైట్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే మన హీరోల గురించి మాట్లాడుకోవాలి. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు ఉంది అంటే లాస్ట్ లో చెప్తాను. ఒక సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి 150 రూపాయలు పెట్టి సినిమా చూసి మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళు స్టార్ హీరోలు అవుతున్నారు. స్టార్ స్టేటస్ అయితే అనుభవిస్తున్నారు. బాగుంటాయండి, సినిమాలో బాగుంటాయి. హీరోయిన్ కిడ్నాప్ చేసిన విలన్ ని కాపాడే హీరో, వాళ్ళ చెల్లిని ఎవరైనా విలన్ కామెంట్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లి చేతులు నరికేయడమో లేకపోతే చంపేయడమో క్షమాపణలు చెప్పించడమో బాగుంటాయి. కానీ రియాలిటీ లైఫ్ లోకి వస్తే మనం ఎవరిని హీరోగా భావిస్తున్నామో సమాజంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే వాటి మీద ఎవడో స్పందించడు. పాలిటిక్స్ గురించి కొంతమంది మాట్లాడరు, కాంట్రవర్సీ అయ్యే టాపిక్లు కూడా ఎవడో టచ్ చేయడు. మనకెందుకు మనల్ని ట్రోల్ చేస్తారు అనుకోవచ్చు. అది కూడా ఓకే కదా, కరెక్టే కదా. మరి కానీ ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ అయితే పెడతారు, ఓకే బానే ఉంది. కానీ బహిర్గతంగా సమాజంలోకి వచ్చి ఎవడు ఈ టాపిక్ గురించి ఎవడు మాట్లాడు. ఇటువంటి హీరోలు మనం హీరోలుగా భావిస్తున్నాం. 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి మన స్వతంత్ర భారతదేశంలో మనం చాలా సాధించాం. ఆకాశంలోకి రాకెట్లు పంపాం, భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలను బయటకు తీస్తాం, సముద్ర మార్గాల్లో ఎత్తుక్కున్నాం, నడిచే స్థాయి నుంచి సైకిల్ వరకు, సైకిల్ నుంచి బండి తోలే వరకు, బండి నుంచి కారు తోలే వరకు మనం ఎదిగాం. ఇదంతా మనం బాగు చేసుకోవడానికి, డెవలప్ అవడానికి టెక్నాలజీని సంపాదించుకున్నాం, దానికి అలవాటు అయ్యాం. కానీ నిజం చెప్పాలంటే మనం ఏం సాధించామండి? ఏం సాధించామని చెప్పనా? దోచుకోవడం, దాచుకోవడం, చంపడం, ఎదిరించిన వాడిని చంపడం, అవసరం ఉన్న వాడిని పక్కన పెట్టుకోవడం, మన పక్కవాడు ఎవడైనా ఎదిగితే వాడిని చంపేయడం, ఎదగకుండా చూడడం, తొక్కడం, ఎదిరిస్తే చంపేయడం, రాజకీయం, కుళ్ళు, కుతంత్రాలు, ద్రోహం, ప్రతి ఒక్కటి మనల్ని మనం మైండ్లోనే పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే వాళ్ళు అని పుస్తకాల్లో చదువుకునే రోజుల నుంచి మనల్ని మనం చంపుకునే రోజుల వరకు వచ్చాం. ఇది పుస్తకాల్లో రాదండి. మనల్ని మనం దోచుకునే పుస్తకాలు రావు. పేరుకు చెప్పుకుంటూ ఒకప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు మనల్ని చాలా హింసలు పెట్టి మనకి స్వతంత్రం ఇచ్చేసిపోయారు అని చెప్పుకుంటాం. కానీ దానికి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, వాళ్ళు ఎంత త్యాగం చేస్తే మనకి స్వతంత్రం వచ్చిందని ఎవరు గుర్తించుకోరు. వాళ్ళే కానీ ఇప్పుడు బతుకుంటే సిగ్గుతో వీళ్ళ కోసమో మన స్వతంత్రం తీసుకొచ్చి పెట్టింది బ్రిటిష్ వాళ్ళతో మనం కూడా చేతులు కలిపి ఒక బాంబు పెట్టి, ఒక సైనైడో లేకపోతే ఒక పెద్ద ఆటం బాంబు పెట్టి మొత్తం ఈ దేశాన్ని లేపడేసే వాళ్ళం. అనవసరంగా స్వతంత్రం తీసుకొచ్చేవారని బాధపడతారండి. ఇప్పుడు నువ్వేంట్రా ఇంత కోపంతో మాట్లాడేస్తున్నావు అనుకుని మీరు చాలా మంది అనుకుంటారు. కానీ ఒకటి, స్పందించాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. ఒక మూవీ రివ్యూస్ గురించో లేకపోతే ఒక మూవీ స్టఫ్ గురించో మాట్లాడే నేను మన ఛానల్లో ఇటువంటి కంటెంట్కి సంబంధం లేకపోయినా నేను అప్లోడ్ చేస్తున్నానంటే మనం కానీ స్పందించబోతే ఇంకెవరు స్పందిస్తారు? నిర్భయ ఘటన మర్చిపోకముందే డ్యూటీలో నిధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ఆడపిల్ల మీద ఒక ఎదవ వచ్చి నైట్ ఒక ఎదవ అత్యాచారం చేసి అతి ఘోరంగా చంపేసి నేను ఎవరికి దొరకను అనే కాన్ఫిడెన్స్ తో అయితే వాడు ఉన్నాడు. కానీ చాలా తక్కువ టైంలోనూ వాడు దొరకడం జరిగింది. నేను అనుకోకుండా ఒక అమ్మాయిని రేప్ చేసేసాను, నా ఉత్సాహం ఆపుకోకో, నాలో ఉన్న మగతనాన్ని నేను చంపుకోలేక నేను రేప్ చేశాను, తర్వాత విషయం ఎక్కడ బయట పడుతుందని నేను చంపేశాను, అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని వాడికి చిన్న ఆలోచన కూడా రాకుండా నేనే చంపా, నేనే రేప్ చేశా, ఏం చేస్తారు, ఊరి శిక్ష వేసుకుంటారా, చేసుకుంటే చేసుకోండి, చంపింది నేనే అని డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. ఇటువంటి వాళ్ళని ఏం చేస్తాం అంటే వాడికి తప్పని కూడా వాడికి తెలియట్లేదు. తప్పు చేశాడు కానీ అది తప్పని కూడా వాడు బాధ అనేది లేదు వాడికి. కేసు అయితే ఫైనల్ గా సిబిఐకి వెళ్ళింది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో, బయటకి ఎంతమంది వస్తారో మనకైతే తెలీదు. అప్పుడు వరకు విచారించే టైం లోపు సాక్ష్యాలు కూడా కొంతమంది తారుమారు చేసేసి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ దొరకాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకోండి. దొరికిన వాడికి శిక్ష, కఠినమైన చట్టాలు తీసుకురావడం కాదు సార్, సమాజంలో తీసుకొచ్చే నడ్డి రోడ్డు మీద దారుణంగా ప్రజల ముందు చంపితేనే ప్రతి ఒక్కడికి భయం కలుగుతుంది.
జరుగుతుంది. మీరు ఎక్కడో ఎన్కౌంటర్లు పెడితే ఎన్కౌంటర్లు చేయడము, సంవత్సరాలు సాగదీసి 10 సంవత్సరాల తర్వాత శిక్ష వేస్తే ఎవడో భయపడడు. మనం పెట్టుకున్న చట్టాలే మన కొంప ముంచుతాయి ఒక్కొక్కసారి. న్యాయం జరగాల్సిన టైంలో కూడా న్యాయం జరగదు. సో ఇటువంటి సిస్టమ్ మొత్తం మారాలంటే ఫస్ట్ మనం మారాలి. చట్టాలు మార్చాలని మనం అనడం కాదు, ఫస్ట్ మగవాడి మైండ్ సెట్ మారాలి. ఒకడికి ఒక లవర్ ఉంటుంది, తను సరిపోదు, ఇంకొక ఇద్దరు నేసుకుని తిరుగుతాడు. ఒకడేమో పెళ్ళైన దాంతో తిరుగుతాడు, ఒకడేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. సో లుచ్చా నా కొడకల్లారా, ముందు అది మార్చుకోండి. అది మారితే ప్రతి ఒక్కటి మారుతుంది. ఒక ఆడదాన్ని చూస్తే నీకు నచ్చిందా, లవ్ చేసావా, పెళ్లి చేసుకో, పండగ చేసుకో. నువ్వంటే ఇష్టపడడం లేదు, నీకు తను పర్మిషన్ ఇవ్వలేదంటే ఇవ్వలేనట్టే, దూరంగా ఉండు. అంతేగాని టచ్ చేసే అధికారం గాని దమ్ము గాని ఏ లంజా కొడుకు కూడా లేదు. ఒక అమ్మాయి వద్దు అంటే వద్దనే అర్థం. ఆదమర్చున్న అమ్మాయి మీద నీ మగతనం చూపించి రేప్ చేసి చంపితే అది నిన్ను కొజ్జాన కొడుకులు అంటారా. కొజ్జాగల్లంటే హార్మోన్ ప్రాబ్లం వల్ల పుట్టిన వాళ్ళు కాదు. ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా, అమ్మాయికి సంబంధం లేకున్నటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేస్తే అలాంటి వాళ్ళని కొజ్జానా కొడుకులని అంటారా. ఇటువంటి కొజ్జానా కొడుకులు చాలా మంది మన సమాజంలో మన మధ్య బతుకుతున్నారు. చాలా జాగ్రత్త అమ్మా. మీకేదైనా అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడు చీరలు పంపించినట్టు మీకు ఏ అన్నయ్య తోడుగా రాడు. మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవడు కాపాడు. కత్తో ఒక చాకు బ్యాగ్ లో పెట్టుకోండి. ఎవడన్నా తప్పు చేస్తున్నాడు, తప్పు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేసి పడేయండి. ఉరిశిక్ష చేస్తారా, ఓకే చావండి, తప్పే లేదు. మిమ్మల్ని టచ్ చేస్తే చంపేస్తా అనే భయం మాత్రం ఖచ్చితంగా పుట్టించండి. కొంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, నా కొడుకు ఏ తప్పు చేసినా ఇటువంటి వాటి నుంచి కాపాడుతూ ఉంటారండి. బాగా కాపాడుతూ బాగా బలిసి కొట్టుకుంటారు కాబట్టి కాపాడతారు. నా కొడుకు కాదని చెప్పి వాడు, అయ్యో నా కొడుకండి కాపాడండి అని చెప్పి తల్లి, అమ్మ మీ కొడుకే కాదు తనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి బాధ ఉంటుంది. సో ఏ తల్లి అయితే సంవత్సరంలో నెలలో ఒక్కసారి వచ్చే ఆ కడుపు నొప్పి బాధలను కూడా నాలాంటి ఆడదే భరిస్తుందని ఏ తల్లి అయితే అనుకుంటుందో, నీ కొడుకు నీ కన్న ప్రేగని పక్కన పెట్టి వాడిని సమాజానికి తీసుకొచ్చి అప్పచెప్పే రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేశం బాగుతుంది. అది సామాజిక బాధ్యత. అంటే కొడుకని చూడకూడదు, తమ్ముడని చూడకూడదు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి. ఒకవేళ నీకు నిజం తెలిసినా బయటకు వచ్చి చెప్పే సామాజిక బాధ్యత నీలో రావాలి. అది వచ్చిన రోజు చట్టాలతో మనకి సంబంధం లేదు. మనం నిలదీసి అడిగితేనే సమాజం బాగుంటుంది. ఇటువంటి యాదవులు పుట్టుకురారు. చాలా బాధగా ఉంది. మౌమితా దేవనాథ్ చాలా ఘోరంగా నేను చంపడం జరిగింది. నీ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. నీకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. మనం హీరోలుగా భావిస్తున్నటువంటి ప్రతి హీరో దీని గురించి మాట్లాడాలి, రోడ్డు మీదకి రావాలి. ఇటువంటి సంఘటనల మీద కూడా రోడ్డు మీదకి వచ్చి స్పందించకపోతే హీరో ఎక్కడ? ఈ అత్యాచారాలు ఎప్పుడు ఆగుతాయో మనకు తెలియదు. ప్రతి ఒక్కరి మగాడి మైండ్ సెట్ మారాలి. నీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతులెత్తి నమస్కరించి దండం పెడుతున్నాను. తప్పు జరిగింది మా మగాడు వల్లే. ప్రతి మగవాడు సిగ్గుపడాల్సిన విధంగా నీ ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చేసే పాపాలన్నీ ఆ దేవుడు చూసి మీ వైపు నేను చూడను, ఎలాగైనా చావనని చెప్పేసి కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. మనం అంత దరిద్రంగా బతుకుతున్నాం. సో ఏ దేవుడు కాపాడ్డమ్మా మిమ్మల్ని మీరే కాపాడుకోండి. తప్పు చేస్తే ఒక కత్తో చాకు బ్యాగ్ లో పెట్టుకోండి, వేసి పారదొబ్బండి. ఛాన్స్ దొరికితే చంపి పారదొబ్బండి. ఉరి శిక్ష వేస్తారా, వేయించుకోండి, చావండి. మీకు కారాగార శిక్ష వేస్తారా, ఓకే. హ్యూమన్ రైట్స్ వస్తాయా, ఓకే, రానివ్వండి. మీరు జైల్లో గడపండి, పర్లేదమ్మా. కాకపోతే మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఆడదాన్ని టచ్ చేస్తే చంపి పడేస్తా అనే ఒక భయాన్ని అయితే మీరు ఖచ్చితంగా పుట్టించిన వాళ్ళు అవుతారు. సిగ్గుపడుతున్నాను మగాడిగా పుట్టినందుకు. మన మీద ఒక కుక్క బెస్ట్. కుక్కగా పుట్టినా బాగుండేది.